The reason Son of Man appeared was to destroy the works of the devil. 1 John 3:8. But when the goodness and the loving kindness of God our Savior appeared, Titus 3:9. God having raised up his servant, sent him to you first to bless you. Send him to you first to bless you by turning every one of you from your wickedness. Acts 3:26. అందరికీ తెలుస్తుంది. అందరికీ ప్రెజ్లో. నా పేరు వాత్సల్య ఫ్రాగ్రెన్స్. నేను చెప్పబోయేది యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు. అందులో నేను కొన్ని చెప్తున్నాను. మొదటిది ఏమనగా, కానా అనే ఊరిలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చుట. దేవుడు పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయాను. అప్పుడు యేసు ప్రభు తన శిష్యులకు నీళ్ళని తీసుకురమ్మన్నాడు. అప్పుడు అవి ఆ నీళ్ళని ప్రజలకు పోయమన్నప్పుడు ఆ నీళ్ళను తీసుకువెళ్తున్నప్పుడు అవి ద్రాక్షరసంగా మారుతాయి. రెండో అద్భుతకాలు, తుఫానును శాంతిపరచుట. ఒకరోజు దేవుడు చిన్న దోణిలో వెలుచుండగా ఒక పెద్ద తుఫాను వస్తుంది. అప్పుడు శిష్యులందరూ భయపడతారు. దేవుడు ఆ తుఫానును, సముద్రాన్ని, వాయువును గద్దించి అప్పుడు శాంతిపరుస్తాడు. మూడో అద్భుత కార్యం ఏమనగా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000కు పంచిపెడతారు. కొండపైన ఒకరోజు దేవుడు ప్రసంగిస్తున్నప్పుడు వాళ్ళకి ఆహారం అని చూస్తున్నప్పుడు దేవుడు, మీలో ఎవరి దగ్గరైనా ఆహారం ఉన్నదా అని అడుగుతారు. అప్పుడు ఒక చిన్న బాలుడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని అంటాడు. అప్పుడు దేవుడు, నా దగ్గరికి తీసుకురమ్ము అని చెప్తాడు. వాటిని 5,000 మందికి పంచి పెడతారు. ఇంకా పంచిగా 12 గంపలు మిగులుతాయి. 4వ అద్భుతకాలు, దేవుడు అనారోగ్యాన్ని స్వస్థపరిచారు. ఇప్పటి వరకు దేవుడు ఎంతోమంది కుష్ఠరోగులు, ఎంతోమందిని చాలా స్వస్థపరిచాడు. అలాగే మన జీవితంలో స్వస్థతలు, అద్భుతాలు జరగటకు మనకు విశ్వాసం కావాలి. 5వ అద్భుత కార్యం, లాజరును బ్రతికించుట. లాజరు బేతనియా అనే ఊరిలో మరియా, మార్తా, లాజరు అనే అక్క తమ్ముళ్ళు ఉంటారు. అప్పుడు లాజరు చనిపోతాడు. లాజరు చనిపోయి 3 దినములు అవుతుంది. అప్పుడు మరియా, మార్తా యేసుక్రీస్తును పిలుస్తారు. అప్పుడు యేసు ప్రభు వచ్చి, నువ్వు బయటికి రమ్ము అంటాడు. అప్పుడు తను తన జీవంతో బయటికి వస్తాడు. 6వ అద్భుత కార్యమనగా, యేసుక్రీస్తు నీటి మీద నడుచుట. యేసు ప్రభు నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు, నేను కూడా నడవవచ్చా అని అడిగాడు. అప్పుడు రమ్ము అని అనినప్పుడు పేతురు నడుస్తున్నాడు యేసు వైపు చూస్తూ. అప్పుడు ఒకసారి తన కన్నులను త్రిప్పుకున్నాడు. అప్పుడు మునిగిపోతూ వచ్చాడు. యేసు, నన్ను కాపాడుము అని అనినప్పుడు మళ్ళీ యేసు వైపు చూస్తున్నప్పుడు తను నడుస్తున్నాడు. ఇలా మన జీవితంలో కూడా అద్భుత కార్యం జరగాలంటే మనకి విశ్వాసం చాలా ముఖ్యం. అలా దీని ద్వారా మనం రక్షణ, మారు మనసు పొందుతారని నమ్ముచున్నాం. ఆమేన్.